అంటూ పుణ్యస్నానాలకి భారీగా తరలివచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. ఇక వైకాపా నేతలు పాగా వేస్తే అంతే, ఎన్సీసీ భూముల నిర్మాణాలు, ప్లానింగ్ అనుమతులపై నీళ్ళనీడలు అయినా విల్లాల బుకింగ్లు, విశాఖలో విలువైన భూములు పలు రూపాల్లో వైకాపా నేతల చేతులకు వెళ్ళిపోయాయి. సేవ నిమిత్తం హైగ్రీవ ప్రాజెక్టుకి ఇచ్చిన భూములతో స్థిరాస్తి వ్యాపారం చేశారు. ప్రస్తుతం ఎన్సీసీ భూముల వ్యవహారాలు కూడా ఇలాగే సాగుతున్నాయి. ఓ లక్ష్యంతో ఇచ్చిన భూమిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు గుప్పెట్లో చిక్కేలా గత ప్రభుత్వంలో వైకాపా నేతలు కథ నడిపారు. ఆ భూముల్లో తాజాగా విల్లాల అమ్మకాలకు బుకింగ్లు ప్రారంభించడం గమనార్హం. 2005లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ 97.02 ఎకరాలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తం భూమిలో 5% మేర మధ్యతరగతి ప్రజలకు గ్రూప్ హౌస్లు నిర్మించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం 100 కోట్లు చెల్లించి ఆ భూమిని తీసుకునే అవకాశం ఇచ్చి పాత ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇలా మొత్తం ప్రాజెక్టును పూర్తిగా ప్రైవేటుకి కట్టబెట్టింది. నాడు కేవలం 100 కోట్లతో దక్కించుకున్న ఆ భూముల విలువ నేడు దాదాపు 4,500 కోట్లకు చేరింది. ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జి వివరించిన ఓ నేత ఈ ప్రాజెక్టు వ్యవహారంలో అప్పట్లో కీలకంగా చక్రం తిప్పారు. ఈ భూములు నాగార్జున కన్స్ట్రక్షన్స్ దక్కిన తెర వెనక మాత్రం వైకాపా నేత మాజీ మంత్రి సోదరుడు కథ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి సోదరుని సంస్థే ఇక్కడ భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడం తో అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గ్రూప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద బేస్మెంట్ 2 ఫ్లోర్లు, ఒక క్లబ్ హౌస్తో కూడిన విల్లాలు 173, కమర్షియల్ ఫ్లాట్లు 22, రెసిడెన్షియల్ ఫ్లాట్లు టవర్లకు దరఖాస్తు చేశారు. జీవీఎంసీకి BLT నాలా పనులు చెల్లించకుండానే పనులు ప్రారంభించారు. ప్లాన్ అనుమతి దరఖాస్తుని గడువు దాటి కమిషనర్ లాగిన్లోనే ఉంచడంతో గతంలో డీమ్డ్ అప్రూవల్ అయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనుమతి రద్దు చేయాలని అధికారులు DTCP డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ని కోరారు. అయితే DPMSలో ప్రస్తుతం ఆ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించారు. వార్డు ప్లానింగ్ సెక్రటరీ లాగిన్లో 780 రోజులకు పైగా ప్రాజెక్టు ప్లాన్ దస్త్రాలు పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఓవైపు ప్లాన్పై నీళ్ళనీడలు కమ్ముకుంటే మరోవైపు ఎన్సీసీ భూముల్లో వైకాపా నేతలు ఐకానికా ప్రాజెక్టు పేరుతో దర్జాగా వెళ్ళాలి అమ్మకానికి బుకింగ్లు మొదలుపెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ